ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ వాళ్ళకు సంబంధించినటువంటి మెడికల్ క్యాంప్ అనేది ఇవాళ ఈ ఇన్స్టిట్యూట్లో జరగడం అనేది జరిగింది. అదేవిధంగా దీంతోపాటు మిగిలిన డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లల కోసం పనిచేసే హోమ్స్, స్కూల్స్ అన్ని చోట్ల కూడాను గత 20 రోజుల నుంచి అన్ని చోట్ల మెడికల్ క్యాంపులు జరగడము, డిఎంహెచ్ఓ గారి తరఫున వచ్చిన డాక్టర్స్ టీమ్స్ అందరూ కూడాను పిల్లలందరికీ హోమ్స్లో ఉండే పిల్లలందరికీ కూడాను మెడికల్ టెస్టులు అవన్నీ చేయడం జరిగింది. దానికి సంబంధించి రిపోర్ట్ని గౌరవనీయ హైకోర్టు వారు అలాగే గౌరవనీయ స్టేట్ లీగల్ సర్వీసెస్ వాళ్ళు అడిగిన విధంగా ఇవన్నీ కూడా అంతా డేటా పెట్టి పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లల పేరెంట్స్ అందరూ, హోమ్స్ నిర్వహించే వాళ్ళందరూ తగు జాగ్రత్తలు, శ్రద్ధలు తీసుకొని మెడికల్ క్యాంపులు అన్నీ కూడాను పిల్లల పరంగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రోజు మాకు మెడికల్ క్యాంప్ జరుగుతుంది. మాకు జడ్జి గారు శేషమ్మ గారి ద్వారాగా డిఎంహెచ్ వాళ్ళ మెడికల్ క్యాంప్ ద్వారా డాక్టర్స్ అందరూ వచ్చారు. మా పేరెంట్స్కి ట్రీట్మెంట్ చేయించడానికి వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నావా వాళ్ళ ద్వారాగా తెలుసుకొని ట్రీట్మెంట్ జరగడానికి తీసుకొచ్చాము. ఈరోజు జయప్రదంగా జరుగుతున్నందుకు మెడికల్ క్యాంపు చాలా సంతోషం. మా పావని మల్టిపుల్ హ్యాండిక్యాప్డ్ స్కూల్ ద్వారాగా మాకు మెడికల్ క్యాంపు జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి ఏమైనా తల్లిదండ్రుల ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా డాక్టర్స్ వచ్చారు. డాక్టర్స్ ద్వారాగా మన జడ్జి గారు ఆధ్వర్యంలో మాకు జరుగుతుంది ఈ క్యాంపు. సో జయప్రదంగా అవ్వాలని మేము ఇది అవుతుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకొక రోజు కూడా క్యాంపు జరుగుతుంది. వాళ్ళని సజెషన్లు అడిగి వాళ్ళ సలహాల ద్వారాగా మేము తెలియజేసుకోవాలని అనుకుంటున్నాము. వాళ్ళు సరైన ట్రీట్మెంట్ కానీ మందులు కానీ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఈ స్కూల్ మేడం గారు చాలా మంచి వాళ్ళండి. ఆవిడ మాకు ఇన్ఫర్మేషన్ చెప్పారనమాట, ఇలాగ మెడికల్ క్యాంప్ జరుగుతుంది, మీ పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్పి. ఈరోజు దీనివల్ల మాకు ఏదైనా ఉపయోగపడుతుంది కదా అని చాలా సంతోషించి ఇప్పుడు వచ్చామండి ఇక్కడికి. మాకు చాలా అవకాశాలు చెప్తున్నారు ఈ మేడం గారు. మా పిల్లలు బాగుంటే మేము బాగున్నట్టే కదండి. అందువల్ల చాలా బాగుందండి, అన్నీ బాగానే ఉన్నాయి. దయచేసి స్కూల్కి మాత్రం కొంచెం ఏమైనా గవర్నమెంట్ ద్వారా ఏమైనా వచ్చే అవకాశాలు, ఏమైనా స్థలం ఏమైనా ఉంటే పిల్లలకి స్కూల్కి ఆడుకోవడానికి వాటికి ఏమైనా స్థలం ఉంటే ఇప్పించండి కొంచెం స్కూల్ పరంగా. అంతే, ఇంకా అంతకుమించి కోరుకునేది ఏమీ లేదు, మా పిల్లలు బాగుంటారని. సో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పావని స్పెషల్ స్కూల్ అండి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది బాబులోన. సో మెడికల్ క్యాంప్ ఉందని మేడం గారు మెసేజ్ పెడితే రావడం జరిగింది ఇక్కడ. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.